This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యాశాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్టర్ ఈ 3 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకు 30,000 వరకు జీతం పొందొచ్చు. జూనియర్ సూపరింటెండెంట్కి అయితేనేమో నెలకు 50,000 వరకు జీతం పొందొచ్చు. జూనియర్ రిజిస్టార్కి అయితేనేమో నెలకి 75,000 వరకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకు 75,000 వరకు జీతం అయితే పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఎలా ఉంటాయో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా గ్రామీణ పాస్పోర్ట్ ఆఫీసుల్లో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. సెలెక్ట్ అయితే దాదాపు నెలకి 50,000 వరకు జీతం పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. కేవలం అప్లికేషన్ని మెయిల్లో పంపిస్తే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి IIITలో నాన్ ఫ్యాకల్టీ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళైతే 3 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ వేకెన్సీస్కి ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్, లొకేషన్ ఎక్కడ ఉంటుంది అన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సో పోస్ట్ వైజ్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీకి ఏదో ఒక డిగ్రీ చేసి మీకు కంప్యూటర్ ఆపరేషన్స్ పైన నాలెడ్జ్ ఉంటే చాలు. అంటే మీరు ఏ డిగ్రీ చేసినా సరే, డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ.ఫార్మసీ ఏ డిగ్రీ పూర్తి చేసి జస్ట్ మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ కంప్యూటర్ని ఎలా దానికి సంబంధించి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ వేకెన్సీస్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే చేసి ఉండాలి ఖచ్చితంగా. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్ వేకెన్సీకి అయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ రిజిస్టర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ జూనియర్ సూపరింటెండెంట్కి అయితేనేమో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ జూనియర్ అసిస్టెంట్కి ఏ డిగ్రీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ రిజిస్టర్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయాలి. దీనికైతే డిగ్రీతో పాటు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇలా కొన్ని పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఈ వీడియో చూసిన మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 3 మార్చ్ 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అసిస్టెంట్ రిజిస్టర్కి అయితే 45 ఇయర్స్, జూనియర్ సూపరింటెండెంట్కి అయితేనేమో 32 ఇయర్స్, జూనియర్ అసిస్టెంట్కి అయితేనేమో 25 ఇయర్స్. ఇలా పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్ మారుతూ ఉంది. ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. SC/ST వాళ్ళకు ఒక +5 ఇయర్స్, OBC వాళ్ళకి అయితేనేమో ఒక +3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం కల్పిస్తారు. నెక్స్ట్ మీకు సాలరీస్ ఎలా ఉంటాయంటే చెప్పాను కదా, జూనియర్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 30,000 వరకు జీతం పొందొచ్చు. సూపరింటెండెంట్కి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం ఉంటుంది. అసిస్టెంట్ రిజిస్టర్కి అయితేనేమో లెవెల్ 10 ప్రకారం సాలరీస్ ఉంటాయన్నమాట. ఇలా మీకు 7th CPC ఈ లెవెల్స్ ప్రకారం సాలరీస్ ఉంటాయి. ఈ లెవెల్స్ అనేవి బేసిక్ పేలు ఉంటాయి. వీటికి అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలానే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అసిస్టెంట్ రిజిస్టర్కి అయితేనేమో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. జూనియర్ సూపరింటెండెంట్కి అయితేనేమో రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటు అంటే మీకు జనరల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ టెస్ట్ దీనికి సంబంధించి దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్కి అయితేనేమో సేమ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ అంటే మేబీ టైపింగ్కి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి మెయిన్గా మాత్రం మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది.
అండ్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కానీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో అసిస్టెంట్ రిజిస్టార్ వేకెన్సీస్కి అయితేనేమో 1500, జూనియర్ సూపరింటెండెంట్ జూనియర్ అసిస్టెంట్కి అయితేనేమో 1000. ఇలా పోస్ట్ని బట్టి కేటగిరీని బట్టి మీకు అప్లికేషన్ ఫీ వేరీ అవుతూ ఉంది. మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ ఇది అఫీషియల్గా IIT వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు నోటీస్ అనేది యాక్చువల్గా 3 ఫిబ్రవరి 2026 రోజు రిలీజ్ అయింది. కానీ కాకపోతే అప్లికేషన్ అనేది మీకు 20th ఫిబ్రవరి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. 10th ఫిబ్రవరి 2026 నుంచి ఈ మంత్ 10th ఫిబ్రవరి 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 3 మార్చ్ 2026 ఉంటుంది. సో ఆ డేట్ వరకు మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ రఫ్గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ లైక్ మార్క్ షీట్ కానీ ఫోటో సిగ్నేచర్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసి కేటగిరీని బట్టి పోస్ట్ని బట్టి ఫీ ఉంటుంది. అది కూడా చేసేసి ఇది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు అప్లికేషన్ ఫామ్ ఏమైనా వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఇంకా అంటే చూడొచ్చు అప్లికేషన్ మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఇచ్చారు. మీకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. మీకు 10th ఫిబ్రవరి నుంచి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ రోజు నుంచి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ భూపాల్లో ఉన్న IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళైతే ఈ 3 రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వేకెన్సీ అయితే చాలా తక్కువనే ఉన్నవి, పర్లేదు ఎన్ని ఉన్నా అవి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మనం ప్రిపేర్ అయ్యి కొట్టుకునేది కూడా ఒకటే జాబ్ కాబట్టి సిన్సియర్గా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇనిషియల్గా మీకు పోస్టింగ్ కూడా వేరే స్టేట్లో ఉన్నాయి. ఈ IIIT సంస్థలు అనేవి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంటాయి. మన తెలంగాణ వరంగల్లో అలా ఉంటుందన్నమాట. సో మన ఓన్ స్టేట్స్కి కూడా ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి IIIT సంస్థల్లో అనుకునే వాళ్ళు అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.